ఈ రోజు మనం సమ్మర్ స్పెషల్ రెసిపీలో పిల్లలకి ఎంతో ఇష్టమైన కిట్ క్యాట్ తో మిల్క్ షేక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కాచి చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న చల్లటి పాలు ఒక గ్లాస్ వరకు పోసుకోవాలి। కొలతల్లో చెప్పాలంటే ఒక 250 ml వరకు ఉంటాయి। అందులోనే కిట్ క్యాట్ స్టిక్స్ ఒక 4 వరకు తీసుకుని వాటిని ఇలా సగానికి ముక్కలుగా చేసి వేసుకోవాలి। అలాగే ఒక స్కూప్ వెనిలా ఐస్ క్రీమ్ కూడా వేసుకుంటున్నాను। ఈ ఐస్ క్రీమ్ అయితే వెనిలా ఫ్లేవర్ మాత్రమే వేసుకోవాలనే లేదండి, మీ ఇష్టాన్ని బట్టి చాక్లెట్ ఐస్ క్రీమ్ అయినా లేదంటే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు। ఆ తర్వాత ఈ చాక్లెట్ సిరప్ ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి। అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ కూడా వేసుకోవాలి। మనం ఆల్రెడీ ఇందులో వేసుకున్న చాక్లెట్స్ లోను అలాగే వెనిలా ఐస్ క్రీమ్ లోను కూడా కొంత స్వీట్నెస్ అనేది ఉంటుంది, అందుకే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మాత్రమే షుగర్ వేసుకుంటున్నాను। ఆ తర్వాత ఒక 2 లేదా 3 వరకు ఐస్ క్యూబ్స్ ని కూడా వేసుకోవాలి। ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ కూడా 1 నిమిషం పాటు హై స్పీడ్ మీదే బ్లెండ్ చేసుకోవాలి। చూడండి, ఇలా మిల్క్ షేక్ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని దాని లోపల చాక్లెట్ సిరప్ తో ఈ విధంగా కాస్త డెకరేట్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే మనం తయారు చేసుకున్న ఈ మిల్క్ షేక్ ని పోసుకోవాలి। ఇప్పుడు ఈ మిల్క్ షేక్ పైన ఒక స్కూప్ వెనిలా ఐస్ క్రీమ్ కూడా వేసుకుని తర్వాత దాని మీద కొద్దిగా చాక్లెట్ సిరప్ తోను అలాగే కొన్ని చాక్లెట్ స్ప్రింకిల్స్ తోను కూడా గార్నిష్ చేసుకోవాలి। చూసారు కదా ఎంత సింపుల్ గా తయారు చేసేసుకున్నామో।